2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ జూన్ మాసంలో అండ్ అలాగే గ్రహ సంచారం కూడా ఎలా ఉంటుందో వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం గ్రహ సంచారం. గ్రహాలు నెలకొకసారి లేదు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అండ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందండి? ఈ జూన్ మాసానికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి అనుకుంటే మొన్న జరిగినటువంటి మార్చి 30 తర్వాత శని యొక్క సంచారం మారింది. మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం అనేటువంటిది జరిగింది. 18వ తారీఖు తర్వాత రాహు కేతులు 2 గ్రహాలు కూడా ట్రాన్సిట్స్ అనేటువంటివి జరిగాయి. అయితే ఈ క్రమంలో ఈ జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక మేషరాశిలో జూన్ మాసం అంతటా కూడా శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. అయితే వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు కూడా రవిగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. 15వ తారీఖు తర్వాత మిథున సంక్రమణము అంటే రవి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. అయితే జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి బుధగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. జూన్ 15వ తారీఖు తర్వాత అంటే అక్కడ గురు బుధ రవి అనేటువంటి 3 గ్రహాల సంచారము మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే కర్కాటక రాశిలో జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారము, 6వ తారీఖు దాటిన తరువాత నుంచి సింహరాశిలోకి కుజగ్రహ సంచారం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సింహంలోనే కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉండడము, కుంభంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనంలో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ 15వ తారీఖు దాటిన తరువాత చాలా రకాల రాశుల్లో మనము మార్పులు అనేటువంటివి చూస్తాం. బికాజ్ రవి యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఈ మాసంలో బుధ కుజ అనేటువంటి ట్రాన్సిట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి జూన్ మాసంలో మీనరాశి వారికి విదేశీ పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? మీనరాశి అని అంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళకి నడిచేటువంటివన్నీ కూడా జరిగినటువంటి కాలంలో అన్నీ కూడా ఛాలెంజింగ్గా ఉండేటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అది హెల్త్ మీద ఎక్కువగా ప్రభావితం అవ్వడము, కెరీర్ మీద ఎక్కువగా ప్రభావితం అవ్వడము, ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు ఊపిరి పీల్చుకునేటువంటి సమయము, ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పచ్చు. వచ్చాయి కూడా ఆల్రెడీ. మీరు ఎఫర్ట్స్ అనేటువంటి ఇంకా ఎక్కువగా పెట్టండి. మీకు కాలం అనేటువంటిది కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. అదృష్టం కలిసి వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. అండ్ ఒక్కొక్కటి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే ఎందుచేత అని, మొట్టమొదటిగా మీకు జూన్ మాసంలో మొత్తానికి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. చంద్రబలం అనేటువంటిది ఉంది. 2వ స్థానంలో శుక్రగ్రహ సంచారం యోగిస్తూ ఉంది. దీని మూలన ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. మేజర్గా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అక్కడ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఉండేటువంటి ప్రేమ విషయంలో ఇబ్బందులన్నింటిలోనూ ఉపశమనం మీనరాశి వాళ్ళకి కలగబోతోంది. ఖచ్చితంగా ఈ మాసంలో చూస్తారు. ఇదే విధంగా మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళైనా, లేదా ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళైనా, శుక్రుడికి సంబంధించి కళారంగం కానీ, సినీ నాటక రంగంలో కానీ, అందులో కానీ, లలిత కళలు కానీ, ఎందులో వ్యవహారం చేస్తున్న వాళ్ళకైనా అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి రిలేషన్ కానీ అన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా బాగుంది శుక్రబలము. 3వ స్థానంలో రవి బలం అనేటువంటిది చాలా బాగుంది. ఇది ఓన్లీ జూన్ 15 వరకు మాత్రమే ఉంటుంది. సో మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే, రిస్క్ తీసుకునేటువంటి ఏదైనా నిర్ణయాలు ఉంటే, లేదా ప్రారంభం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే, లేదా ఎవరితోనైనా పెద్ద వ్యక్తులతో మాట్లాడాల్సినటువంటి పనులు ఏమైనా ఉంటే అన్నీ కూడా జూన్ 15 లోపులోనే పెట్టుకోండి. జూన్ 15 తర్వాత రవిబలం అనేటువంటిది తగ్గుతోంది. దీని మూలాన ఏంటి అంటే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, పరిస్థితులన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా కనబడతాయి. సో జూన్ 15 లోపు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది మాత్రం బాగా ఫాలో అవ్వండి. 4వ స్థానంలో బుధగ్రహ సంచారం ఎక్స్ట్రాడినరీగా యోగిస్తుందన్నమాట. దీనికోసం ఏంటి అంటే ఎవరైతే బిజినెస్లో ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు చూసే అవకాశము, స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి ఆకస్మిక ధన లాభం, సడన్ గ్రోత్, సడన్ ఫైనాన్షియల్ గెయిన్ ఖచ్చితంగా కనబడుతుంది. గృహ లాభం కోసం ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, కొత్తగా వ్యాపారం పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి కూడా ఆశలు చిగురించడము, పరిస్థితులు అనుకూలించడము, అనుకున్నది అనుకున్నట్టుగా అయ్యే అవకాశములు ఈ జూన్ మాసం నుంచి కనబడుతున్నాయి. ఇది చాలా బాగుంది.
అయితే 6వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కూడా యోగిస్తోంది. శత్రువులు ఎవరైనా ఉంటే మీతో శత్రుత్వం పెట్టుకోవడానికి భయపడడమో, లేదా మీకు మిత్రులుగా మారిపోవడమో, లేదా ఆరోగ్య సమస్యలు తగ్గడము, తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఇది చాలా అందరికి చాలా అవసరమైంది. అదేవిధంగా క్రీడాకారులు, స్పోర్ట్స్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి, అందులో రాణించాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి కూడా శుభవార్త వినే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. కుజబలం పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, భూమి సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, కోర్టు సమస్యలు, తగాదాలు అన్నీ ఉన్న వాళ్ళందరికీ కూడా కుజబలం పెరిగింది. ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీగా అన్నింటిలోనూ విజయాన్ని చూస్తారు అని చెప్పచ్చు. 6వ స్థానంలోనే కేతు కూడా కలిసి వస్తూ ఉన్నాడు. చిన్న చిన్న అప్పులు ఏమైనా ఉంటే అన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువులు తగ్గడము, ఆరోగ్య సమస్యలు తగ్గడము, అన్నీ కూడా మంచి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం నుంచి నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్స్ అవడము, బలహీనతంతా కూడా బలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే మనం ఇటు సైడ్ నెగిటివ్ సైడ్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి 12వ స్థానంలో రాహు ఉన్నారు. దీని మూలాన అలవాట్లు, వ్యసనాలు, జూదము లాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిని పక్కన పెట్టేయండి. బాగా గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశములు ఏవైనా ఉన్నాయంటే నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని వీటిని పక్కన పెట్టి, ఈగోని పక్కన పెట్టి ప్రయత్నం మీద, గమ్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడి నుంచి ఎక్స్ట్రాడినరీగా మీరు గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 12వ స్థానంలో రాహు కాబట్టి కాన్సన్ట్రేషన్ తగ్గించవచ్చు. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయొచ్చు. ఎవరికో ఒకరికి దాన ధర్మాలు చేసేసి అపాత్ర దానం చేసి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. ఏమీ రాకుండా వేటికి తావివ్వకుండా జాగ్రత్త పాటించండి. లగ్నంలో శనేశ్వర సంచారము, జన్మశని నడుస్తోంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా తలెత్తే అవకాశం 15వ తారీఖు తర్వాత నుంచి కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 4వ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఎంత మీరు ప్రయత్నం చేసినా వెనక్కి లాగాలనుకునేటువంటి వాళ్ళు వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏడ్చేటువంటి వాళ్ళు ఏడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు దృష్టి ప్రభావం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అవకాశాలని కొంచెం వెనక్కి లాగాలనేటువంటి ప్రయత్నం మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు గ్రహాల యొక్క అనుకూలత ఫేవరబుల్గా ఉంది, చాలా బాగుంది. ప్రకృతి సహకరించడం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అనుకున్న పని అనుకున్నట్టుగా అన్నీ పూర్తవుతాయి. ఏ రకమైనటువంటి భయము లేకుండా మనోధైర్యంతో ధైర్యంగా అడుగు వేయండి, అద్భుతంగా చూస్తారు. ఇంకొక మాట ఏమిటి అంటే మీనరాశి వాళ్ళకి దైవ బలము వెంటనే సిద్ధిస్తుంది. మంత్రసిద్ధి, దైవ బలము, భగవద్ అనుగ్రహం అన్నీ కలుగుతాయి. తప్పకుండా వీలైతే కనుక ఈ మాసంలో తిరుమల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్య ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి పరిహారం చేసుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మగారు? తప్పకుండా అండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. గోచారం అనేటువంటిది వేరుగా ఉంటే మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్లో అద్భుతమైన యోగం నడుస్తుంది అంటే గోచారంలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఏ దోషము, గురుబలం లేకపోయినా ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు. అలాంటి పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే తగినటువంటి శాంతి పూజలు ఆచరించి ఆ మంత్రజపం ద్వారా, ఆ శ్లోక పారాయణ ద్వారా, ఆ తీర్థక్షేత్ర దర్శనం ద్వారా, ఆ భగవన్ నామస్మరణ ద్వారా మీరు చాలా ఈజీగా అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అవ్వగలుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ భగవత్ అనుగ్రహం కావడం కోసం ఏమి చెయ్యాలో మీతో చేయించి మీకు గొప్ప రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.